నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి న్యూస్ నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ల ప్లాంట్ పనితీరుపై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం ఏఐ గైహాజరుపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొంతమూరు పీఎస్ఈఎస్ చైర్మన్గా అడ్డాల శ్రీను డైరెక్టర్లుగా అల్లాడ రమణ తాటిపాక వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు రాజమండ్రి నగరపాలక సంస్థ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరుపై జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు ఆదివారం లోతర్గిరిలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ క్షేత్రస్థాయిలో వ్యర్థాల సేకరణ శుద్ధి రీసైక్లింగ్ కంపోస్టింగ్ పనుల అమలు పరిస్థితిని పరిశీలించారు హెల్త్ అధికారుల నుండి ప్రాసెస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ వ్యర్థాలను వనరులుగా మార్చడంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు రాజమహేంద్రవరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఇంటి వద్ద చెత్త వేరు చేసి అందించడం ప్రతి పౌరుని యొక్క వ్యక్తిగత బాధ్యతగా భావించాలన్నారు అయితే నగరంలో రోజుకు 160 టన్నుల చెత్త ఉత్పన్నం అవుతున్నా తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో ఏఈ గైహాజరుపై తీవ్రంగా స్పందించి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఏ స్థాయి అధికారి అయినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు ఈఈ రేటా డిఈ కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు రూరల్ మండలం కొంతమూరు గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద పండుగ వాతావరణం నెలకొంది త్రిమెన్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు రూరల్ మండలం కొంతమూరు గ్రామం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా అడ్డాల శ్రీను డైరెక్టర్లుగా అల్లాడ రమణ తాటిపాక వెంకటేశ్వరరావు త్రిమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే నామినేటెడ్ పదవుల్లో కష్టపడిన కార్యకర్తలను నియమించడం జరుగుతుందని తెలియజేశారు నూతన విధానాలతో సంస్కరణలో సంక్షేమ కార్యక్రమాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందన్నారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటూ వస్తూ గాడిన పెడుతుందని వివరించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని గణాంకాలతో సహా విశ్లేషించారు సహకార రంగానికి పూర్వవైభవం తీసుకువచ్చి రైతులకు మరింత మేలు కలిగేలా చర్యలు చేపట్టామన్నారు ధాన్యం సేకరణ సకాలంలో ఎరువుల పంపిణీ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు కలిపిగా పనిచేయండి ఇది ఊరు పెరిగింది మళ్ళా చూస్తున్నాం ఊరు పెరిగింది చరిత్ర వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఇక్కడ సెటిల్ అయ్యారు అనేక సామాజిక వర్గాల సెటిల్ అయ్యారు అనేక వృత్తుల వారు సెటిల్ అయ్యారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని అందరినీ ఒక కంటితో కాపాడుకున్న అవసరం బాధ్యత ప్రెసిడెంట్ గారి మీద సెక్రటరీ గారి మీద నాయకుల మీద అందరూ సౌకర్యంగా అమలు చేస్తాం ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు ఇది మంచి ప్రభుత్వం మన కోసం పనిచేసే ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఏర్పాటైపోతున్నాయి ట్రైనింగ్ ఉద్యోగాలు జరుగుతున్నాయి దాన్ని కూడా గమనం తీసుకోవచ్చు అందరికీ ధన్యవాదాలు అధ్యక్షులుగా ఎన్నికైన అడ్డాల శ్రీను మాట్లాడుతూ నన్ను గుర్తించి ఈ పదవిని కేటాయించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ యొక్క పదవిని అలంకారంగా భావించకుండా బాధ్యతగా తీసుకుని రైతులకు సేవ చేస్తానని తెలియజేశారు
అలాగే ఏ విషయంలో సరే మీరు సకాలంలో రుణాలు ఇవ్వడానికి కానీ పిండి ఇవ్వడానికి కానీ అన్ని విషయాలు ఏ సమస్య ఉన్నా సరే ప్రతి 2-3 నెలలకి రైతులతో ఒక అవగాహన సదస్సు పెట్టించి ఏమైనా సమస్య ఉంటే ఎమ్మెల్యేల దృష్టిలో తీసుకెళ్లి ప్రతి సమస్య తీరుస్తానని ఈ సభాముఖంగా రైతు సోదరులందరికీ ప్రమాణం చేస్తున్నాను. పెన్నమరెడ్డి ఈశ్వరుడు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, ఎంపీపీ వెలుగుమడి సత్యప్రసాద్, ఎంఎన్సీ చైర్మన్ మార్ని వాసుదేవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన హనుమంతరావు, వెలుగుబంటి నాని, నొన్నా కృష్ణ, కరుకూరి కిషోర్, బిక్కిన రవి, బుద్దాల అమ్మిరాజు, అమ్మవారి దేవాలయ కమిటీ చైర్మన్ చిన్న, నామన వాసు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ త్రిమెన్ కమిటీ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అభినందనలు తెలియజేశారు. ఎప్పుడో కూడా ఏ పార్టీలో కార్యకర్తలు నమస్సులు తెలియజేస్తున్నా. ఏదైతే ఒక మంచి ఆలోచనతో చేసి సొసైటీని అభివృద్ధి పరచాలనే ఆలోచనతో కూటమి ముందుకెళ్తుందో ఆ ఆలోచన అనుగుణంగా మన శాసనసభ్యులు పెట్టడం జరిగింది. అందువల్ల ఈ రైతులందరికీ కూడా సహకార రంగం ద్వారా వాళ్ళకి ప్రతి వాడికి కూడా ఏం కావాలో అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కానీ వారు కానీ ఏదైనా మంచి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. సొసైటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంత అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సొసైటీ ఎన్నిక ఈ త్రిసభ్య కమిటీ రైతు సోదరులందరికీ లోన్ల విషయంలో కానీ ఎరువు సరఫరా విషయంలో కానీ అన్నింటిలోనూ కూడా చేదోడుగా రైతులకి రుణాలు ఇచ్చి బాధ్యత సొసైటీల మీద ఉంది కాబట్టి రైతులందరూ ఆదుకొని సొసైటీని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ త్రిసభ్య కమిటీకి అభినందనలు తెలియజేస్తారు. ముందుగా పీఏసీఎస్ అధ్యక్షులు స్వగ్రామం కోలమూరు నుండి బాణాసంచా కాల్చుతూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కోలమూరు గ్రామంలో వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఊరేగింపుగా త్రిమెన్ కమిటీ ప్రతినిధులను కొంతమూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం వద్దకు తీసుకువచ్చారు.
గ్రామ ఉపాధ్యక్షులు ఉండవల్లి బంగారాజు, నాయకులు ఎస్కే కాసిం, ఉమర్, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, బత్తిన రత్నంరాజు, ఊడిమూడి సుధీర్, షేక్ సుల్తానా, అంగర చిన్నారావు, ఏలూరు సూర్యనారాయణ, కాసులమ్మ, పాలడుగు శ్రీనివాసరావు, దండమూడి శ్రీహరి, బత్తిన కొండబాబు, అడ్డాల పెద్ద శ్రీను, కనిపే చంద్రశేఖర్, వేమగిరి రాజు, పోసుపో సుబ్బారావు, కమతం సత్తయ్య, కమతం గనిరాజు, భవానీపురం కుమార్, అంగర రాజు, మద్ది సతీష్, అడ్డాల వెంకటేశ్వరరావు, అంగర శ్రీను, బీవీరావు, భారీ సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిడదవోలులో పీఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిడదవోలులో పీఎంపీలకు మండల అధ్యక్షులు పోతుల సత్యవరప్రసాద్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ తేజ, జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పేరూరి దానశంకరం, గోవిందరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎన్నిస్పేట శ్రీ 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 వరలక్ష్మీ దేవాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం ఎన్నిస్పేటలో కొలువైన శ్రీ 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 వరలక్ష్మీ దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ముగించుకుని ఆదివారం ఉదయం భక్తులకు భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కె సూర్య అప్పారావు, గాంధీ, వి సత్యబాబు, ఎస్ రమేష్, సిహెచ్ బాబురావు, ఏ భద్రరావు కమిటీ సభ్యులు తమ సేవలు అందించారు. రాజమండ్రి లలితానగర్ శ్రీ మురళీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు.
లలితానగర్ 1వ వీధిలో శ్రీ మురళీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకల్లో భాగంగా గారపాటి గంగరాజు వీరవేణి దంపతులచే రుక్మిణీ కళ్యాణం జరిగింది. శ్రీకృష్ణ తులాభారం తదనంతరం సుమారు 2000 మందికి పైగా భారీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాత వెంకట నాగరాజ్ దంపతులు, రొబ్బి కుమార్, గోపి, పద్మ, రత్నం, సత్యనారాయణ దంపతులు, జగదీష్ దంపతులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బ్రహ్మకుమారిస్ పూర్వ అధ్యక్షులు రాజయోగిని ప్రకాశమణి దాది 18వ స్మృతి దినం విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్భంగా స్థానిక విశ్వ పరివర్తన మ్యూజియం వద్ద సోమవారం ఉదయం రక్తదానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి బ్రహ్మకుమారి నుండి మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు 9059744122 9948802827 నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ల ప్లాంట్ పనితీరుపై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం. ఏఐ గైహాజరుపై షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. రైతుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కొంతమూరు పిఎస్సిఎస్ చైర్మన్గా అడ్డాల శ్రీను, డైరెక్టర్లుగా అల్లాడ రమణ, తాటిపాక వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం. గోదావరి తీరంలో సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.